వందనాలండి. యోసేపు తప్పు చేసిన వారి ఎడల కృప ఎలా చూపించాడో ఈరోజు జూన్ 20వ తారీఖున చూద్దాం. ఆదికాండం 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. యోసేపును గురించిన ధ్యానము క్షమాపణ అనే అంశంతో ముగిద్దాం. ఈ గొప్ప లక్షణము క్రీస్తు లక్షణం యోసేపులో ప్రతిబింబిస్తూ ఉంది. అన్నలు యోసేపును చంపాలని వదిలించుకోవాలని ఆశించారు, కానీ వారి దుష్టక్రియను దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి గాను వాడుకున్నాడు. ఐగుప్తును కాపాడి అందులోకి ఇజ్రాయెల్ను పంపి ఒక గొప్ప జనాంగంగా చేయాలనే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు యోసేపును ముందుగా పంపాడు. దేవుడు సార్వభౌముడు. మానవుల పనులు ఆయన ప్రణాళికలను మార్చలేవు. మన పట్ల ఎవరైనా చెడు చేయాలనుకున్నప్పుడు వారిని దేవుడు తన పనిముట్లుగా వాడుకుంటున్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సామాన్య వ్యక్తి గురించి మనం మాట్లాడితే, తనకు కీడు చేయదలిచిన వారు ఎదురుపడితే అతన్ని చూసి ముఖం చిట్లించి మోకాళ్ళపై కూర్చుండమని శిక్ష వేసి అందరి ముందు అవమానం అంటే ఏంటో చూపిస్తాడు. కానీ యోసేపు అలా కాదు. అతను అలా చేయలేదు. అతను దేవునికి దగ్గరగా వెళ్ళే కొద్దీ అతని వైఖరి మారిపోయింది. అతని మారిపోయిన వైఖరిని చూసి అన్నల వైఖరి కూడా మారిపోయింది. యోసేపు మారిపోయి ఇప్పుడు అతను దేవుని మనిషి అయ్యాడు, అంటే గొప్ప ఆత్మీయుడయ్యాడు. దానివల్ల దేవుని హస్తం అతనికి సంరక్షణగా ఉన్నందున తన అన్నల భయంగా చూస్తున్న కళ్ళలోకి చూస్తూ యథార్థ మనసుతో వారిని భయపడొద్దని ధైర్యం చెప్పాడు. జరిగిన విషయాన్ని బట్టి దుఃఖపడొద్దని చెప్పాడు. దానికి కారణము అది దేవుని ప్రణాళిక. దేవుడు నన్ను పంపించాడు అని చెప్పిన మాటలు అతని దృక్పథం మారిందని తెలుస్తూ ఉంది. తన అన్నల్ని నిజంగా క్షమించకపోయి ఉంటే ఆ విధమైన ధైర్యపరిచే మాటలు మాట్లాడుండేవాడు కాదు. నిజంగా మనం క్షమించలేకపోతే ఆ వ్యక్తులను మనం కౌగిలించుకోలేం. యోసేపు దేవుని దృక్పథంతో చూస్తున్నందున తన అన్నలు ఇక శత్రువులుగా కనపడడం లేదు. ఒక ఉద్దేశంతో దేవుడు తన్ను పంపాడని గుర్తించాడు. ప్రజలను కాపాడడానికి పంపాడు. ఈనాడు మన మాటలతో చెప్పాలి అంటే, ఈ విధంగా మీరు కాదు చేసింది, దేవుడే చేశాడు. నా సార్వభౌముడైన ప్రభువు భవిష్యత్తులోకి చూసినందున లోకంలోని ప్రజలందరూ నశించిపోకుండానట్లు కాపాడడానికి నన్ను తన వ్యక్తిగత ప్రతినిధిగా పంపి కరువు సమస్యను తీర్చాడు. మీరు నాకు కీడు చేస్తామనుకున్నారు, కానీ దేవుడు దీన్ని ప్రజలకు మంచి జరుగుటకు వాడుకున్నాడు. యోసేపు 45:8 మరొకసారి దేవుడే తన్ను పంపాడు అన్నాడు. దాని గురించి నిశ్చయత అతనికి ఉంది. దేవుని దృక్పథంతో యోసేపు తన జీవితంలోని ప్రతి సంఘటనను చూశాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునైనా, యోసేపు ఏ విధంగా తన అన్నల్ని క్షమించి మీ ప్రతిబింబంగా తను ఉన్నాడో, అదేవిధంగా తండ్రి మీ ప్రతిబింబం మాలో కనపడేటట్టుగా మేము కూడా మా శత్రువుల్ని క్షమించి అందరినీ ప్రేమగా ధైర్యపరిచేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.